Bioscope. Hi, hello, namaste, vanakkam, adab. This is Indraja Tota. Welcome to Bioscope. సినీ ముచ్చట్లు మాట్లాడుకునే ముందుగా హెడ్లైన్స్. డార్లింగ్ చేసిన పనికి కడుపు నిండిపోయింది. నేషనల్ క్రష్ నే రిజెక్ట్ చేసిన యంగ్ హీరో. ఒకప్పుడు తండ్రితో, ఇప్పుడు కొడుకుతో. పండుగకు వస్తున్నాం, పండుగ చేస్తున్నాం. చిన్న వయసులోనే అన్ని పోగొట్టుకున్న బాలీవుడ్ సుందరి. నిన్న తండ్రికి నేడు కొడుక్కి తెగ బిస్కెట్లు వేస్తున్న ఆ డైరెక్టర్. ఇండస్ట్రీలో కొన్ని పేర్లు హెడ్లైన్స్ కంటే ఎక్కువ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతాయి. రామ్ గోపాల్ వర్మ అదే లీగ్. అప్పుడప్పుడు వివాదాలు, షాక్ ట్వీట్స్, అన్ప్రెడిక్టబుల్ స్టేట్మెంట్స్. కానీ ఇప్పుడు ఒక రిఫ్రెషింగ్ చేంజ్. మీరు మారిపోయారు సార్. చిరంజీవికి క్షమాపణ చెప్పి రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ చికరి చికరికి ప్రైజెస్ ఇచ్చిన ఆర్జీవి. సో గాయస్, రామ్ చరణ్ బుచ్చిబాబు ఆర్జీవి ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు సినిమాటిక్ ఫైర్ వర్క్స్. ఇది కేవలం సాంగ్ ప్రైజ్ కాదు, హీరో పవర్, ఎనర్జీ, ఎగ్జైట్మెంట్, ఆడియన్స్ అప్లిఫ్ట్, ఆల్ ప్యాక్డ్ ఇన్ వన్ పంచ్. అయితే ఆయన్ని ఎంతమంది తిడతారో అంతకంటే ఎక్కువ మంది అభిమానిస్తుంటారు కూడా. గతంలో ఆర్జీవి మెగా ఫ్యామిలీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద చర్చలకే దారితీశాయి. పవన్ కళ్యాణ్ చిరంజీవిని వ్యంగ్యంగా టార్గెట్ చేస్తూ ఆయన కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు. అయితే వర్మలో ఇటీవల స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం శివ రీ రిలీజ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న వర్మ ఇటీవల టోన్ మార్చుకున్నాడు. చిరంజీవికి బహిరంగ క్షమాపణలు చెప్పి అందరినీ షాక్ కి గురి చేశాడు. మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే క్షమాపణలు కోరుకుంటున్నాను, మీ పెద్ద మనసుకు ధన్యవాదాలు అంటూ ఆర్జీవి ట్వీట్ చేశాడు. ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు అసలు వర్మకి ఏమైంది, ఇలా మారిపోయాడు అంటూ కమెంట్లు చేస్తున్నారు. ఆ షాక్ నుంచి మెగా ఫ్యాన్స్ ఇంకా తేరుకోకముందే ఆర్జీవి మరో ట్విస్ట్ ఇచ్చాడు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది చిత్రానికి ఇటీవల చికిరి చికిరి అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న విడుదలైన ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డు క్రియేట్ చేస్తోంది. చరణ్ డాన్స్ గ్రేస్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సాంగ్ కి డాన్స్ చేస్తున్న వీడియోలే కనిపిస్తున్నాయి. తాజాగా ఆ సాంగ్ పై స్పందించిన వర్మ రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించాడు. సినిమా అనేది ఒక కళ. డైరెక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇలా ఏదైనా కావచ్చు. కానీ దాని లక్ష్యం మాత్రం ఒక్కటే, హీరోని ఎలివేట్ చేయడం. చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ లోని అసలైన బ్లాస్టింగ్ పవర్ ని పెద్దిలో చికిరి చికిరి సాంగ్ లో చూసా. అవసరపు మెరుపులు, భారీ సెట్లు, వందలాది మంది డాన్సర్ల మధ్య కాకుండా ఒక స్టార్ హీరో తన సహజ శక్తితో, రియలిస్టిక్ ఎనర్జీతో నిలిచినప్పుడు మరింతగా ప్రకాశిస్తాడు. బుచ్చిబాబు అది అర్థం చేసుకున్నాడు. అందుకే చరణ్ ఈ పాటలో సినిమాటిక్ ఐకాన్ లా కనిపించాడు అని వర్మ ప్రశంసలు కురిపించాడు. ఆర్జీవి ట్వీట్ పై మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ గురించి వర్మ కరెక్ట్ గానే చూపించాడని, చరణ్ డిఫరెంట్ మోడ్ లో అదరగొట్టేశాడని, సాంగ్ లో బుచ్చిబాబు విజన్ స్పష్టంగా కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. పదిహేడేళ్లకే స్టార్ హీరోయిన్, 18 ఏళ్లకే పెళ్లి, 19 ఏళ్లకే ది ఎండ్. సినిమా ఇండస్ట్రీలో కొన్ని కథలు మనసును కదిలిస్తాయి, కొన్ని హృదయాన్ని తాకుతాయి. కానీ దివ్యభారతి కథ మాత్రం రెండింటినీ కదిలిస్తుంది. 17 ఏళ్లకే స్టార్ హీరోయిన్ అయింది, 18 ఏళ్లకే ప్రేమ మరియు సీక్రెట్ పెళ్లి, 19 ఏళ్లకే దారుణంగా ముగిసిన జీవితం. ఇంత చిన్న వయసులో ఇలా మాస్గా షైన్ చేసి పెద్ద స్టార్స్తో సినిమాలు చేసిన అమేజింగ్ టాలెంట్ ఒక్క రోజులో లైట్ ఆఫ్. పర్సనలీ నాకు ఇది చాలా ట్రాజిక్. కానీ హర్ కరేజ్ టు ఫాలో హర్ హార్ట్ ఈవెన్ ఎట్ యంగ్ ఏజ్ నిజంగా ఇన్స్పైర్ చేస్తుంది. ఒక మంచి మెసేజ్ మన ఆడియన్స్ కోసం ఇద్దాం. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, బట్ ప్యాషన్, కరేజ్ అండ్ టాలెంట్
లీవ్ ఏ మార్క్ ఫర్ ఎవర్. చాలా మంది హీరోయిన్స్ కు సంబంధించిన వార్తలు నిత్యం సినీ సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాను వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్స్ అఫైర్స్ గురించి ఎక్కువగా వినిపిస్తుంటాయి. కొంతమంది హీరోయిన్ ప్రేమించిన వారి కోసం మతం కూడా మార్చుకున్న వారు ఉన్నారు. వారిలో ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ దివ్యభారతి ఒకరు. ప్రేమ కోసం ఈ చిన్నది ఏకంగా మతం మార్చుకుంది. కానీ 19 ఏళ్ల వయసులోనే దారుణంగా కన్నుమూసింది. అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ దివ్యభారతి. దక్షిణాది సినీ పరిశ్రమలో 17 ఏళ్ల వయసులోనే అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది దివ్యభారతి. చిన్న వయసులోనే స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగులో కూడా చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు లాంటి బిగ్ స్టార్స్ తో సినిమాలు చేసింది. కాగా దివ్యభారతి సజిద్ నదియద్వాలాను ప్రేమించింది. అలాగే సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. షోలా ఔర్ షబ్నం సినిమా షూటింగ్ టైంలో సజిద్ తో ఆమె పరిచయం, తర్వాత ప్రేమ, మ్యారేజ్ అంతా జరిగిపోయాయి. అలాగే 18 ఏళ్ల వయసులో సజిద్ ను పెళ్లి చేసుకుంది. అయితే సజిద్ ముస్లిం అవడంతో దివ్య తల్లి ఓకే చెప్పినా ఆమె తండ్రి ఒప్పుకోలేదు. ఆ తర్వాత పెళ్లి గురించి హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారింది. తన పేరును సనా నదియద్వాలాగా మార్చుకుంది. అయితే కెరీర్ పై అది ఎఫెక్ట్ పడకుండా సీక్రెట్ గా ఉంచింది. అయితే దివ్య పెళ్లి ఆమె తండ్రికి తెలియకుండా సీక్రెట్ గా చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయనకు తెలిసింది. మొదట అసంతృప్తి వ్యక్తం చేసినా కూడా తర్వాత ఒప్పుకున్నారు. ఆ తర్వాత కేవలం 19 ఏళ్ల వయసులో ఒక పార్టీలో మెట్ల మీద నుండి జారిపడి అనుమానాస్పద మృతితో ఇండస్ట్రీని అవాక్కయ్యేలా చేసింది. ఒకప్పుడు తండ్రితో, ఇప్పుడు కొడుకుతో. పెద్ది అంటే కేవలం సినిమా కాదు, ఇది ఒక ఎమోషన్, యాక్షన్, మాస్ ఎంటర్టైనర్, లెగసీ అన్నీ కలిసిన ఒక కంప్లీట్ సినిమాటిక్ ఫెస్టివల్. తాజాగా క్రేజ్ క్రియేట్ చేసిన చికిరి చికిరి పాట ఆల్రెడీ ఆడియన్స్ని ఎగ్జైట్ చేసింది. కానీ అసలు హీటర్ ఎగ్జైట్మెంట్ ఇచ్చేది సీనియర్ నటి శోభన గారి కమ్బ్యాక్. గతంలో రుద్రవీణ, రౌడీ అల్లుడు వంటి హిట్స్తో అందరికీ గుర్తుండిపోయిన శోభన గారు ఇప్పుడు తెలుగు సినిమా తెరపై కమ్బ్యాక్ చేస్తూ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ను ఫ్రెష్ ఎనర్జీతో ఎలివేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. సో గైస్, గెట్ రెడీ. నెక్స్ట్ మార్చ్ పెద్ది మనకు మాస్ యాక్షన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్గా వస్తుంది. ఇది కేవలం సినిమా కాదు, ఇది ఒక సెలబ్రేషన్, ఎగ్జైట్మెంట్, ఎవ్రీథింగ్ ఇన్ వన్ పంచ్. తాజాగా విడుదలైన చికిరి చికిరి పాటకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమా నుంచి ఎవరూ ఊహించని ఒక అప్డేట్ వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సీనియర్ నటి శోభన ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ కథలో రామ్ చరణ్ ఒక క్రీడాకారుడిగా కనిపించనున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రంలో శోభన లాంటి అనుభవజ్ఞ నటి పాత్ర పోషించనున్న వార్త సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. గతంలో శోభన మెగాస్టార్ చిరంజీవి గారితో రౌడీ అల్లుడు లాంటి మాస్ హిట్ మూవీ, రుద్రవీణ లాంటి జాతీయ అవార్డు మూవీలో నటించారు. మళ్ళీ చాలా కాలం తర్వాత స్క్రీన్ మీదకు, మరి ముఖ్యంగా తెలుగు సినిమాలో కనిపించబోతున్నారు. పెద్ద చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పిల్లలు పుట్టకపోతే భర్త కూడా బాధ్యుడే. కొత్త పాయింట్తో సరికొత్త మూవీ. పిల్లలు పుట్టకపోవడం సమస్యను ఇప్పటివరకు ఎవరూ స్క్రీన్ మీద చూపించలేదు. కానీ ఇప్పుడు ఒక ఫ్రెష్, బోల్డ్, రియల్ అటెంప్ట్ వచ్చింది. సంతాన ప్రాప్తిరస్తు. ఇది కేవలం సినిమా కాదు, ఇది మనస్సులోని రియల్ లైఫ్ ఎమోషన్స్, సొసైటీ నార్మ్స్ మరియు అవేర్నెస్కి ఒక పర్ఫెక్ట్ వేకప్ కాల్. సో గైస్, గెట్ రెడీ. ఈ సినిమా కేవలం ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే కాదు, మనసులోని థాట్ ప్రాసెస్, డిస్కషన్, అవేర్నెస్ని డెవలప్ చేస్తుంది. ఈ ఈవెంట్లో హీరోయిన్ చాందిని చౌదరి మాట్లాడుతూ విక్రాంత్ హార్డ్ వర్క్ పై ప్రశంసలు కురిపించారు. అలాగే సంతాన ప్రాప్తిరస్తు కథలో అసలు ట్విస్ట్ గురించి చాందిని రివీల్ చేయడం ఆసక్తిని కలిగించింది. చాందిని చౌదరి మాట్లాడుతూ
పిల్లలు పుట్టలేదు అనే సమస్య వచ్చినప్పుడు ఆ భారం ఆడపిల్లలపైనే ఉండేది. మొదటిసారి ఒక మేల్ ఫర్టిలిటీ ఇష్యూని డీల్ చేసిన సినిమా ఇది. ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్ కారణంగా పిల్లలు పుట్టడం సమస్యగా మారుతుంది. ఫర్టిలిటీ సెంటర్లు పిచ్చిగా పెరిగిపోయాయి. పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య పెరగడంతోనే ఇవి పెరిగాయి. జనాలు దీని గురించి తప్పుగా మాట్లాడతారని భార్యాభర్తలు బయటపడరు. బయట మాట్లాడితే చులకనగా చూస్తారా, నవ్వుతారా అనే భయం జంటలో ఉంటుంది. అందుకే ఈ టాపిక్ పై తక్కువ మాట్లాడతారు. ఈ పాయింట్ నన్ను ఎక్కువగా ఎగ్జైట్ చేసింది. ఇలాంటి సినిమాలతో అన్ని విషయాలు బయటకు తెలుస్తాయి. బెడ్రూమ్లో విషయం థియేటర్ వరకు వస్తుంది. ఇలాంటి సినిమా వస్తే ఆ తర్వాత కూడా కొత్త కొత్త పాయింట్లతో సినిమాలు వస్తాయి. ఇది ఆశించి నేను ఈ సినిమా చేశాను అని అన్నారు. అలాగే ఇంకా మాట్లాడుతూ, నన్ను నమ్మి అవకాశం కల్పించినందుకు దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. అసలు రాజీ అన్నదే లేకుండా నిర్మాతలు ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాకి పనిచేసిన డిపిఓ రచయితలకు ధన్యవాదాలు. ఈ సినిమాలో డైలాగులు బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ క్రెడిట్ కళ్యాణ్ గారికి చెందుతుంది. రచయిత షేక్ జావేద్ ఈ కథను ఎంతో అందంగా రాశారు. నా సహనటుడు విక్రాంత్ రెండో సినిమా అయినా చాలా శ్రమించాడు. ఈ సినిమా తర్వాత అతడి వద్దకు మంచి కథలు వస్తాయని అనుకుంటున్నాను. తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్లు లాంటి సహనటులు అందరూ అద్భుతంగా నటించారు. నా తండ్రి పాత్రధారి మురళీ గారి నటనకు ప్రశంసలు కురుస్తాయని చాందిని చౌదరి అన్నారు. పండుగకి వస్తున్నాం, పండుగ చేస్తున్నాం క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్. సినిమా రాక అంటే థియేటర్స్ కదలాలి, కానీ ప్రభాస్ సినిమా రాక అంటే దేశమే కదిలిపోవాలి. బాహుబలి నుంచి సలార్ వరకు ప్రతిసారి ఆయన స్క్రీన్ మీద అడుగు పెట్టినప్పుడే బాక్స్ ఆఫీస్ కేవలం ఓపెనింగ్స్ కాదు, ఒక సంబరాన్ని చూసింది. రాజాసాబ్తో పండక్కి వస్తున్నాడు, పండగ చేయబోతున్నాడు. ఈ సంక్రాంతి సీజన్లో ప్రతి థియేటర్ ముందే ఒక నినాదం, పండుగకు వస్తున్నాం, పండుగ చేస్తున్నాం. ఈసారి ఫైర్ వర్క్స్ కాదు బాస్, డార్లింగ్ వర్క్స్ మొదలవుతున్నాయి. ది రాజాసాబ్ ఇది కేవలం రిలీజ్ కాదు, ప్రభాస్ రీ-రేజ్. ప్రభాస్ సినిమాల రిలీజ్ అంటే అభిమానులకు పండగే. ప్రభాస్ ది రాజాసాబ్ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రభాస్ స్టైల్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, హారర్, కామెడీ అంశాలతో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ అయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తుండడం మరో ప్రత్యేక ఆకర్షణ. ఇక ఈ చిత్రానికి సంబంధించి గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. జనవరి 9న సంక్రాంతి భరిలో రాజాసాబ్ వస్తుందని చిత్ర బృందం ముందుగానే ప్రకటించినప్పటికీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, రీషూట్లు జరుగుతున్నాయని, ఓటీటీ డీల్ కూడా ఫైనలైజ్ కాలేదన్న వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో అభిమానుల్లో కొంత గందరగోళంకి గురయ్యారు. ఈ రూమర్స్ తో మరి నిజంగానే సినిమా సంక్రాంతికి రాకపోవచ్చా అనే సందేహాలు పెరిగాయి. అయితే ఈ రూమర్లకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తాజాగా చెక్ పెట్టేశారు. పండుగకు వస్తున్నాం, పండుగ చేస్తున్నాం అని ఆయన ట్వీట్ చేయడంతో ది రాజాసాబ్ జనవరి 9న థియేటర్లోకి రానున్నట్లు ఖరారైంది. దీంతో అభిమానుల్లో మళ్లీ జోష్ పెరిగింది. సోషల్ మీడియాలో రాజాసాబ్ ఆన్ జాన్ 9th ప్రభాస్ ఈజ్ బ్యాక్ అంటూ హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు టీజర్, ట్రైలర్ 1 రిలీజ్ కాగా ఫస్ట్ సింగిల్ పై ఎలాంటి అప్డేట్ లేదు. రిలీజ్ టైం దగ్గర పడింది కాబట్టి కొత్త ట్రైలర్ తో పాటే పాటలు వరుసగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేయడంతో ఈసారి సంక్రాంతి విన్నర్ మా డార్లింగ్ అంటూ ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు మొదలుపెట్టారు. మిల్కీ బ్యూటీతో మెగాస్టార్ చిందులు. చిరు అంటే సూపర్ స్టార్ కాదు, సూపర్ స్పిరిట్. ఏ వయసు, ఏ కాలం, ఏ పరిస్థితి ఏది ఆయన్ను ఆపలేకపోయింది. కెమెరా ముందు ఎనర్జీ, కెమెరా వెనుక ఇన్స్పిరేషన్. అదే
మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ఆ పవర్కు తమన్నా గ్లామర్ జత అయిందంటే స్క్రీన్ పై కేవలం డాన్స్ కాదు, అది ఒక ఫెస్టివల్ ఆఫ్ ఫైర్. ఇది కేవలం స్పెషల్ సాంగ్ కాదు, మెగాస్టార్ లెగసీకి మ్యూజికల్ సాల్యూట్. సో లెట్స్ రెడీ, కెమెరా రోల్, బాస్ వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మిల్కీ మ్యాజిక్ తమన్నా కాంబోతో సినిమా సెట్లో కాకుండా మన హార్ట్ సెట్లో హై వోల్టేజ్ క్రియేట్ చేయడానికి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వరుస హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు చిరుతోనే మరొక సక్సెస్ అందుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. చిరంజీవి కామెడీ టైమింగ్, యాక్టింగ్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కలవడంతో ఇప్పుడు ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ప్రేక్షకులకు నవ్వుల విందు పంచడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఫిలిం సర్కిల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అందులో చిరంజీవితో కలిసి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా స్టెప్పులైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత కాలంలో తమన్నా స్పెషల్ పాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. రజనీకాంత్ జైలర్ మూవీలో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ కుర్రకారుకి మంచి కిక్ ఇచ్చింది. అలాగే హిందీలోనూ వరుసగా స్పెషల్ పాటలతో రచ్చ చేస్తోంది. ఇటీవల బాలీవుడ్ మూవీ స్త్రీ 2లో తను చేసిన ఆజ్ కీ రాత్ స్పెషల్ సాంగ్ సెన్సేషన్ హిట్ అయింది. ఇప్పుడు చిరుతో కలిసి స్టెప్పులైనుంది. మరి మెగా తమన్నా కాంబోలో వచ్చే ఈ పాట ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఆ గర్ల్ ఫ్రెండ్ నాకొద్దు, నేషనల్ క్రష్ నే రిజెక్ట్ చేసిన యంగ్ హీరో ది గర్ల్ ఫ్రెండ్ తో మళ్ళీ మన ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ టాక్. మొదట ఆ సినిమాలో రష్మిక పక్కన నటించాల్సింది నాగశౌర్య, కానీ షెడ్యూల్ కుదరలేదు. అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు దీక్షిత్ శెట్టి. నేషనల్ క్రష్ రష్మిక మందన తన అందంతో మాయ చేస్తే దీక్షిత్ శెట్టి తన పర్ఫార్మెన్స్తో మన హృదయాల్ని కవర్ చేశాడు. కథలో ఎమోషన్, స్క్రీన్ పై కెమిస్ట్రీ, మరి థియేటర్లో ఆడియన్స్ రియాక్షన్. ఇదే లవ్, ఇదే లెవెల్, ఇదే ది గర్ల్ ఫ్రెండ్. ఇది కేవలం సినిమా కాదు, ఒక న్యూ ఏజ్ రివల్యూషన్. ఈ సినిమాలో రష్మిక నటన హైలైట్ అని ప్రశంసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ లేడీ ఓరియంటెడ్ మూవీలోనూ హీరో దీక్షిత్ శెట్టి తన నటనతో ఆడియన్స్ ను మంత్రముగ్ధులను చేశాడని కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి. రష్మికతో అతని కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని, అతని పాత్ర చాలా ఎమోషనల్ గా ఉందని విమర్శకులు సైతం ప్రశంసించారు. మొత్తానికి ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో రష్మికతో పాటు దీక్షిత్ శెట్టికి కూడా మంచి పేరు వచ్చింది. దసరా సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దీక్షిత్. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో హీరోగా దీక్షిత్ శెట్టి మొదటి చాయిస్ కాదట. విక్రమ్ పాత్ర కోసం మొదట నాగశౌర్యను అనుకున్నారట. అతనికి కథ కూడా వినిపించారట. నాగశౌర్యకు కూడా కథ బాగా నచ్చిందట. అయితే అప్పటికే ఈ హీరో చేతిలో 3 సినిమాలున్నాయట. దీంతో డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమైపోయిందట. దీంతో ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను వదులుకున్నాడట. అప్పుడు ఆ పాత్ర దీక్షిత్ శెట్టికి ఆఫర్ చేయగా అతను దాన్ని ఛాన్స్ గా తీసుకుని అద్భుతంగా నటించాడు. అయితే దీక్షిత్ శెట్టి బదులు విక్రమ్ పాత్రను నాగశౌర్య చేసి ఉంటే సినిమాకు మరింత ప్లస్ అయ్యేదని సినిమా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో నాగశౌర్య రష్మిక కాంబినేషన్ లో చలో అనే బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.
డార్లింగ్ చేసిన పనికి కడుపు నిండిపోయింది. సినిమా సెట్లో లైట్స్, కెమెరా, యాక్షన్ అంటే అందరికీ రొటీన్. కానీ మన డార్లింగ్ ప్రభాస్కు ఆ 3 పదాల కంటే గొప్పదైన ఒక మాట ఉంది. అదే హార్ట్. యాక్షన్ సీన్ల మధ్యలో కూడా అఫెక్షన్ సీన్ చేస్తాడు. కో యాక్టర్స్కి తన ఎంట భోజనం పెట్టి కడుపుతో పాటు మనసును కూడా నింపేస్తాడు. ఇతర హీరోల సీన్ కంప్లీట్ చేస్తారు, మన డార్లింగ్ మాత్రం మనసుని కంప్లీట్ చేస్తాడు. ఇది స్టార్ గెస్టర్ కాదు, ఇది హ్యుమానిటీ విత్ స్టార్డమ్. ఇదే ప్రభాస్ మ్యాజిక్. ఫౌజీలో సైనికుడిగా కనిపిస్తున్నాడు, కానీ ఫర్ ఇంద్రజ ఒపీనియన్ ఆఫ్ స్క్రీన్లో మనుషుల హృదయాల్లో ఇప్పటికే ఫ్లాగ్ ఎగరేశాడు మన డార్లింగ్ ప్రభాస్. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇమ్మాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మకు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఇటీవల ఈ సినిమా నుంచి టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. హీరో హీరోయిన్లను ప్రభాస్, ఇమ్మాన్వి ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ ఇమ్మాన్వి పోస్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ తమ కోసం ఇంటి నుంచి రుచికరమైన భోజనం తెప్పించారని ఇన్స్టాలో పోస్ట్ చేసింది ఈ అందాల తార. ఈ ఇంటి భోజనం తిని కడుపుతో పాటు గుండె కూడా ప్రేమతో నిండిపోయిందని క్రేజీ క్యాప్షన్ రాసుకొచ్చింది. థ్యాంక్ యూ ప్రభాస్ గారు అంటూ ఇమ్మాన్వి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా ప్రభాస్ చేయించిన వెరైటీ వంటకాలను ఒక వీడియో రూపంలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా ఇప్పుడే కాదు, గతంలోనూ సినిమాల షూటింగ్ సమయంలో స్వయంగా తనే ఇంటి నుంచి భోజనాలు తయారు చేయించి తెప్పిస్తున్నాడు ప్రభాస్. తన మూవీ షూటింగ్ లో పాల్గొన్న అందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టి తన గొప్ప మనస్సును చాటుకున్నాడు. ఇప్పుడు కూడా ఫౌజీ హీరోయిన్ కు తన ఇంటి ఆతిథ్యం రుచి చూపించి నిజంగా తను డార్లింగ్ అని నిరూపించుకున్నాడు. ఇదండి ఈరోజు బయోస్కోప్ లో సినీ ముచ్చట్లు. తిరిగి మరొక ఎపిసోడ్ లో మీ ముందుంటాను. టిల్ దెన్ బాయ్ బాయ్. దిస్ ఈజ్ ఇంద్రజ తోట సైనింగ్ ఆఫ్. Bioscope.